నెక్స్ట్ చూస్తే మహాజనపదాలు వాటికి ఒక రాజధానులు అన్నమాట. సో ఇందా మనం చెప్పుకున్నట్టుగా మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. సో మహాజనపదాలు వాటి రాజధానులు. సో ఎగ్జామినేషన్లో మీకు జతపరచడం ఇట్లా అడుగుతారనమాట. సో రాజధానులు కంపేర్ చేస్తూ. సో ఇప్పుడు చూద్దాం. సో మొత్తం ఉన్నటువంటి 16 మహాజనపదాలు ఏమున్నాయి, వాటి యొక్క రాజధానులు ఏమున్నాయి, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి. సో మనం చూసుకుంటాం ఎటువంటి స్టేట్స్లో, ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్స్లో. సో ఫస్ట్ కాశీ. సో కాశీ మహాజనపదకి రాజధాని వచ్చేసి వారణాసి. సో వారణాసి అనేది దీని యొక్క రాజధాని అనమాట. సో కాశీ ఎక్కడ ఉంటుంది? మనకి యూపీలో ఉంటుంది. సో అవునా కాదా? సో ఉత్తరప్రదేశ్ ఈ రీజన్లో ఉంటుంది. ఇది కాశీ కనిపిస్తుందా? కాశీ మహాజనపదకి ఆ రాజధాని వచ్చేసి వారణాసి. వారణాసి అనేది కాశీ రాజ్యం, పెద్ద రాజ్యం అనమాట కాశీ అనేది. మనకి సత్యహరిశ్చంద్రుడు అంటారు కదా, ఐడియా ఉందా? సో అక్కడే ఉంటాడు సత్యహరిశ్చంద్రుడు. సో కాశీలో ఉంటారు కదా. సో కాబట్టి ఈ కాశీ అనే దానికి సంబంధించినటువంటి రాజధాని ఏంటి? వారణాసి. సో వారణాసి అనేది అప్పట్లో చాలా పురాతనమైన నగరం అనమాట. మన భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న నగరాల్లో, అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఉన్నటువంటి నగరాల్లో అతి పురాతనమైన నగరం కాశీనే, అంటే వారణాసి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. సో ఇప్పటికి సిటీ ఉందా లేదా వారణాసి? సో కానీ చాలా సిటీస్ డెవలప్ కాలేదనమాట. ఏంటి రాసుకున్నారు? కాశీ వచ్చేసి వారణాసి. నెక్స్ట్ కోశల. సో కోశల అని రాసుకోండి. దీనికి వచ్చేసి శ్రవస్తి లేదా శ్రవస్తి. ఇది నార్త్ అనమాట. ఉత్తరం వైపు వచ్చేసి శ్రవస్తి రాజధాని. సో ఉత్తరం 2 రాజధానులు ఉండేది అప్పట్లో కొన్ని మహాజనపదాలకి. సో ఉత్తరం వచ్చేసి శ్రవస్తి, దక్షిణం వచ్చేసి కుషావతి. సో కుషావతి వచ్చేసి దక్షిణం వైపు. సో దక్షిణం వైపు కుషావతి, ఉత్తరం వైపు శ్రవస్తి. ఇలా 2 రాజధానులు ఉండేది అప్పట్లో. సో మహాజనపదాలకి 2 రాజధానులు ఉండేది. సో దేనికి? కోశలకి 2. కోశల ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇది కోశల. సో అంటే మనకి యూపీ, బీహారు, అలానే మనకి బీహార్ రీజను, నేపాల్ కూడా ఉంటుంది కోశలలో. ఓకేనా? సో ప్రెజెంట్ డే చూసుకుంటే సో కోశలలో యూపీ, బీహారు, అలానే నెక్స్ట్ నేపాల్ రీజన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? రాసుకున్నారా? సో నెక్స్ట్ వచ్చేసి అంగా. సో అంగా దీనికి రాజధాని వచ్చి చంపా వచ్చేసి రాజధాని. నేను ఓన్లీ రాజధాని రాస్తున్నాను, అంటే మీరు రాసుకున్నారు కాబట్టి తెలుగులో రాసుకోండి. అంగా. సో అంగరాజ్యమే అనమాట కర్ణుడికి ఇచ్చేది దుర్యోధనుడు. సో దుర్యోధనుడు కర్ణుడికి తన మిత్ర స్నేహాన్ని గుర్తుగా తన ఆల్రెడీ అర్జునుడిని ఓడించాలని చెప్పి తీసుకొస్తారు కదా. సో తన ధైర్య సాహసాలు అవన్నీ చూసి ప్రాణమిత్రులు అవుతారు ఇద్దరు. సో తనకు సహాయపడతారు కాబట్టి. సో అప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యం ఇస్తాడనమాట ఎవరికి? కర్ణుడికి. సో అదే అంగ. సో అంగరాజ్యం అనేది మనకి బంగ్లాదేశ్ రీజన్కి ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. సో బంగ్లాదేశ్ మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట, అంగరాజ్యంలోనే. సో చంపా రీజన్ కదా, చంపా అనేది బంగ్లాదేశ్ రీజన్లో ఉంటుంది. అప్పుడు రాజుల కాలంలో కూడా చంపా అనే ప్రాంతము బంగ్లాదేశ్లో ఉంటుంది. ప్రెజెంట్ డే బంగ్లాదేశ్లో ఉంటుంది అనమాట. అంటే బెంగాలు, బంగ్లాదేశ్ రీజన్లో ఉంటుంది. మనకు సుందర్బన్స్ ఉన్నాయి కదా, సుందర్బన్ ఫారెస్ట్లు, మడాడువులు అంటారు. మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే గంగా నది మైదానం, గంగా బ్రహ్మపుత్ర మైదానము బంగ్లాదేశ్లో ఎక్కువ ఉంటాయి, మన ఇండియాలో తక్కువ ఉంటాయి సుందర్బన్స్. ఆ రీజన్ మొత్తం కూడా అప్పుడు అంగరాజ్యంలో ఉండేదన్నమాట. సో కాబట్టి అంగ క్యాపిటల్ వచ్చేసి చంపా. నెక్స్ట్ మగధ. సో మగధ తెలుసు కదా, రాజగృహ అనేది రాజధాని. మగధ సామ్రాజ్యానికి, మగధ మహాజనపదకి ఏది? సో మగధ ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ రీజన్లో ఉంటుంది మగధ. సో ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి బీహార్ రీజను, ఆ రీజన్లో ఉంటుంది. సో బీహారు, ఇంకా మనకి కొంత ప్రాంతం వచ్చేసి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ ప్రాంతం మొత్తం కలిసి ఉంటాయి అనమాట మగధ. రాసుకున్నారా? సో మగధ క్యాపిటల్ వచ్చేసి రాజగృహ. రేపు ఎగ్జామినేషన్లో అడిగితే మీకు జతపరచలో జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మహాజనపదకి చంపా అని చెప్పేసి, మగధకు వచ్చేసి రాజగృహ. నెక్స్ట్ వజ్జి. సో వజ్జి అనే దానికి వైశాలి. సో వైశాలిలోనే మనకి ఏం జరుగుతుంది? బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది ఒకటి వైశాలి ప్రాంతంలో. సో వైశాలి ఎక్కడ ఉంది? బీహార్లో ఉంటుంది. సో వైశాలి ప్రాంతంలోనే మనకి వర్తమాన మహావీరుడు జన్మిస్తాడు. వైశాలి రీజన్లోనే జన్మిస్తాడు, కుందగ్రామ అనే ప్రాంతంలో. ఓకేనా? సో కాబట్టి వైశాలి అంటే మనకి వజ్జిలో ఉంటుంది. సో వజ్జి అనే దాంట్లో ఇది ఉంటుంది అనమాట. సో వజ్జి ఎక్కడ ఉంది? ఇక్కడ వృజ్జి ఉంది. వృజ్జి వేరనుకుంటా, వృజ్జి సేమ్ అనుకుంటా, ఇదే రీజన్. సో మనకి బీహారు, వెస్ట్ బెంగాల్ ఈ రీజన్ అనమాట. సో బీహారు, వెస్ట్ బెంగాల్ కలిసే ప్రాంతంలో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మల్లా. సో మల్లా అంటే దీనికి వచ్చేసి కుషినారా అనేది క్యాపిటల్. మల్లా అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. అంటే అంగరాజ్యం పైన ఉంటుంది అనమాట. సో ఓకేనా? కుషినార్ అనేది క్యాపిటల్. దానికి మల్లా అనే మహాజనపదకి కుషినార్ అనేది క్యాపిటల్, రాజధాని. నెక్స్ట్ అంటే చేడీకి వచ్చేసి సోతివాటి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో చేడి రాజ్యం అనమాట. చేడి రాజ్యం మనకి ఎగ్జాక్ట్లీ బుందేల్ఖండ్ రీజను. ఇప్పుడు బుందేల్ఖండ్ ఫ్లాట్ ఉంటుంది, బుందేల్ఖండ్ పీఠభూమి అని చెప్పేసి మనకు ఉంటుంది. సో బాగేల్ఖండ్, బుందేల్ఖండ్. కార్తికేయ 2 మూవీ చూసారా? కార్తికేయ 2 మూవీలో వాళ్ళు ఒక రాజ్యంలో చెట్టుకి ఎలాడదీస్తారు కదా హీరోని, ఒక పెద్ద ఎడార్లా ఉంటుంది.
సో ఐడియా ఉందా? అదే అనమాట బుందేల్ఖండ్ రీజన్. పెద్ద డెజర్ట్ అనమాట, అది ఒక పెద్ద ఎడార్లా ఉంటుంది చేడి. సో చేడికి క్యాపిటల్ వచ్చేసి సోతివాటి. నెక్స్ట్ వత్సా. సో వత్సా రాజ్యానికి వచ్చేసి కౌశాంబి. సో కౌశాంబి వచ్చేసి క్యాపిటల్. సో వత్సా అనే మహాజనపదకి రాజధాని వచ్చేసి కౌశాంబి. సో ఇక్కడ చూడండి, చేడికి పైన ఉండేదే వత్సా రాజ్యం అనమాట ఇక్కడ. సో చేడికి పైన కోశిలా చేడి మధ్యలో ఉంటుంది ఏది, వత్సా అనే రాజ్యం. సో నెక్స్ట్ వచ్చేసి కురు. సో కురు అనే దానికి ఇంద్రప్రస్థ, ఇదే న్యూఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ పేరు ఇదే, ఒకప్పుడు ఇంద్రప్రస్థ అని పిలిచేవాళ్ళు. సో ఇంద్రప్రస్థ అంటారు. సో కురు మహాజనపదకి. సో కురు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది, ఇదంతా ఢిల్లీ రీజన్. సో ఢిల్లీ మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఢిల్లీ రాజధాని, ఇంద్రప్రస్థ అంటే ఢిల్లీ, హస్తినాపురం అని చెప్పేసి అర్థం. సో అర్థమైందా? ఈ ఇంద్రప్రస్థ అంటారు దాన్ని, అలానే హస్తినాపురం అంటారు, రెండు క్యాపిటల్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఏముంది, పాంచాల. సో పాంచాలకి 2 రాజధానులు ఉంటాయి. ఇక్కడ చూడండి, పాంచాల పక్కనే ఉంటుంది, కురుకి పక్కనే ఈస్ట్ సైడ్ ఉంటుంది అనమాట, తూర్పు వైపు పాంచాల ఇక్కడ. సో పాంచాల రీజన్ కురు పక్కనే ఉంటుంది. ఈ కురు పాంచాల ట్రైబ్స్ కలిసే కురు పాంచాల రీజన్, కురు పాంచాల తెగ్గ తీసుకొస్తారు. దీనికి 2 ఉంటాయి అనమాట. సో ఉత్తరం వైపు ఒకటి, దక్షిణం వైపు ఒకటి. ఓకేనా? 2 రాజధానులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ రాసుకోండి, అహిచ్ఛత్ర, ఇది ఉత్తరం వైపు. అహిచ్ఛత్ర అనేది ఉత్తరం వైపు. దక్షిణం వైపు వచ్చేసి కంపిల్య. సో కంపిల్య అనేది దక్షిణం వైపు ఉంటుంది. సో ఉత్తరం వైపు వచ్చేసి అహిచ్ఛత్ర అని చెప్పేసి ఉంటుంది రాజధాని, దక్షిణం వైపు కంపిల్య అని ఉంటుంది. దేనికి? పాంచాల. సో పాంచాల మహాజనపదకి. నెక్స్ట్ మత్స్య. సో మత్స్య మహాజనపద వచ్చేసి వీర తనగార. సో వీర తనగార అంటారు. సో వీర తనగార అనేది క్యాపిటల్ అనమాట. సో మత్స్య ఎక్కడ ఉంది? సో వత్సా చేడికి పక్కనే ఉంటుంది, నేబరింగ్. సో మత్స్య అంటే ఇప్పుడు ప్రెజెంట్ రాజస్థాన్ కదా, రాజస్థాన్ మధ్యప్రదేశ్ రీజన్ అనమాట. సో రాజస్థాన్ మధ్యప్రదేశ్ అని పార్ట్గా ఉంటాయి. సో నెక్స్ట్ సురసేనకి వచ్చేసి మథుర, ప్రెజెంట్ ఉన్నటువంటి మథుర. సో మథుర అనేది సురసేనకి క్యాపిటల్. సురసేనకి మథుర అనేది క్యాపిటల్ అనమాట. సో మనకి సూరసేన అనేది ఈ రీజన్ లో ఉంటుంది, ఇదంతా సూరసేన రీజన్. సో మథుర ప్రదేశ్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అనమాట. సో మత్స్యకి కురుకు మధ్యలో ఉంటుంది. సో సూరసేన అనేది, సో దానికి రాజధాని వచ్చేసి మథుర. సో ఇప్పుడు ఉంది మథుర సిటీ. సో కృష్ణకు బృందావనం అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. సో మథుర రాసుకున్న రాజధానులు చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే కోశలాకి శ్రవస్తి, కుషావతి 2 రాజధానులు ఉంటాయి. అలానే ఇక్కడ పాంచాలకు కూడా 2 రాజధానులు ఉంటాయి. అంటే 2 రాజధానులు ఎందుకు ఉంటాయంటే దక్షిణ వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి ఉంటాయన్నమాట. సో అర్థమైందా? సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నాయి కదా అప్పుడు, శ్రీనగరు, ఇంకోటి జమ్మూ అని చెప్పేసి. సో వేసవి కాలము ఇట్లా పెట్టుకున్నాం. మన ఇండియాకు కూడా 2 క్యాపిటల్స్ ఉండేది. సో మామూలుగా ఢిల్లీ ఒకటి బ్రిటిష్ టైంలో, శీతలం అంటే మనకి చలికాలంలో ఉన్నటువంటిది షిమ్లా అనేది కూడా క్యాపిటల్ ఉండేది అప్పట్లో ఇండియాకి. ఓకేనా? వేసవికాల రాజధాని వచ్చేసి షిమ్లా అనమాట. సో ఇట్లా చల్లగా ఉంటుంది అక్కడ ప్రాంతం. సో అట్లా 2 ఉండేది అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి 2 ఉంటాయి. సో జమ్మూ అండ్ శ్రీనగర్. సో అట్లా అప్పట్లో 2 రాజధానులు ఉంటాయి అనమాట. సో ఇవి మహాజనపదాలు. సో మొత్తం 16లో కొన్ని ఇవి. సో వాటి రాజధానులు. సో అవి ఏ ప్రాంతాలు ఉన్నాయి మనం చూసాం కదా, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మొత్తం చూసాము. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయి, సో మిగతా ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి మిగతా ఏమున్నాయో. సో ఇక్కడ చూస్తే అస్మకా. సో అస్మకా వచ్చేసి రాజధాని. పోటైల్ అని చెప్పేసి పోదన 2గా పిలిచేవాళ్ళు అనమాట. సో మీకు ఎలా ఇచ్చినా రాయండి, పోటైల్ లేదా పొదన అని చెప్పేసి పిలిచేవాళ్ళు. పొదన ఇది రాజధాని. సో పొదన రాజధాని. ఇక్కడ చూడండి అస్మక, ఇది అస్మక అనేవాళ్ళు. అస్మక అంటే సౌత్ ఇండియా మొత్తం. సో కాబట్టి బ్రాకెట్లో రాసుకోండి. అంటే ఒకే ఒక దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక మహాజనపదం, మొత్తం సౌత్ ఇండియా మొత్తం కవర్ అయ్యేది అనమాట. సో బ్రాకెట్లో ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక మహాజనపదం రాసుకోండి. సో దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక మహాజనపదం అస్మక అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో దీన్నే ఒక్కోసారి అస్సక అని కూడా పిలుస్తారు. అస్సక. సో అస్సక అని పిలిచినా కూడా ఇదే అనమాట. అంటే మనకి అస్మక అన్న లేదా అస్సక అన్న ఇదే అనమాట. సో అస్సక. సో ఎలా పిలిచినా కూడా ఇదే ఉంటుంది. సో అస్సక అన్న, అస్మక అన్న ఇదే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మిడిల్ చివరిలో ఉంటుంది. మొత్తం మన తెలుగు స్టేట్స్, ఇప్పుడు తెలుగు స్టేట్స్, తమిళనాడు, కేరళ, ఇంకా మనకి తమిళనాడు మొత్తం ఈ రీజన్స్ మొత్తం కూడా ఇందులో ఉండేది. ఓకేనా? అస్మక అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అంటే 16 మహాజనపదాల్లో దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఒకే మహాజనపదం తీసుకున్నారు. సో నెక్స్ట్ మనకి అవంతి. సో అవంతికి నార్త్ వైపు ఉండేది ఉజ్జయిని. సో ఉత్తరం వైపు అనమాట. సో దక్షిణ వైపు ఉండేది మాహిష్మతి. సో దక్షిణ వైపు మాహిష్మతి. సో అవంతి చూడండి, ఇక్కడ మధ్యప్రదేశ్ రీజన్ ఉజ్జయిని ప్రజెంట్ ఉజ్జయిని అవన్నీ. సో ఇక్కడ ఉంటుంది అనమాట అవంతి. సో అవంతికి 2 రాజధానులు. సో ఉత్తరం వైపు వచ్చేసి ఉజ్జయిని, దక్షిణం వైపు మాహిష్మతి. సో మాహిష్మతి సామ్రాజ్యం అంటారు కదా, ఇదేనమాట పేరు, ఇక్కడ నుంచి తీసుకున్నారేమో. సో అర్థమైందా? మాహిష్మతి సామ్రాజ్యం అనేది ఇదేనమాట. మాహిష్మతి అనేది దక్షిణం వైపు ఉంటుంది అనమాట. సో 2 రాజధానులు. సో మనకి మొత్తం మహాజనపదాల్లో ఎగ్జామినేషన్లో ఎక్కువ రిపీట్ అయింది ఇది అవంతికి సంబంధించి.
అవంతి రాజ్యం చాలా పవర్ఫుల్, అప్పట్లో ఎక్కువ సిరి సంపదలు ఉండేవి. ఈవెన్ గుప్త సామ్రాజ్యంలో విక్రమాదిత్యులు అందరూ కూడా ఉజ్జయిని క్యాపిటల్ చేసుకుంటారు. సో ఉజ్జయిని పెద్ద నగరం అనమాట అప్పట్లో, వారణాసి లాగా ఉజ్జయిని కూడా పెద్ద నగరం. సో నెక్స్ట్ గాంధారాకు వచ్చేసి తక్షశిల అనేది రాజధాని. సో గాంధారాకు వచ్చేసి తక్షశిల అనేది రాజధాని అనమాట, రాసుకోండి తక్షశిల. సో గాంధార అంటే మనకి ఆల్మోస్ట్ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఈ రీజన్ కలిసి వస్తాయి. చూడండి మొత్తం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మొత్తం ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ రీజన్ కూడా చాలా వరకు ఉంటుంది. నెక్స్ట్ కాంబోజా. సో కాంబోజాకి వచ్చేసి పూంచ్. సో ఇప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో పూంచ్ సెక్టార్ అంటారు. సో పూంచ్ జిల్లా అంటారు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇదే పూంచ్ సెక్టార్ అన్నా జిల్లా అన్నదే పూంచ్ అంటారు. సో ఇది మనకి కాంబోజ్ అనేది ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈ రీజన్ కలిసి ఉంటుంది. సో పైన గాంధారకు పైన కాంబోజా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి గుర్తుంది కదా ఇవన్నీ కూడా. అయితే మనకి ఈ గాంధార, ఈ తక్షశిల రీజన్ నుంచే మనకి ఏమొచ్చిందంటే సో గాంధార శిల్పకళ. సో గాంధార శిల్పకళ అనేది ఇక్కడ నుంచే వచ్చిందనమాట. సో గాంధార శిల్పకళ, ఈ గాంధార శిల్పకళ అనేది మన భారతీయులు తీసుకొచ్చిందే కాదు. సో ఇందులో చాలా రాజ్యాలు ఉంటాయన్నమాట. ఒకటి గ్రీకులకు సంబంధించి, సో గ్రీకులు ఇంపాక్టు, సో గ్రీకులు, ఇంకా మనకి బ్యాక్టీరియన్స్ అంటారు, బ్యాక్టీరియన్స్ ప్లస్ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు, సో భారత ఇంపాక్ట్, సో భారతీయులు, ఇలా వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఇందులో. అంటే గాంధారాలో ఓన్లీ ఇండియాకి సంబంధించిన కళే కాదు, వీళ్ళకి సంబంధించిన కళ మొత్తం కూడా మిక్స్డ్గా ఉంటాయి. అందుకే మనకి ఏథెన్స్ అని చెప్పేసి ఒక గాడ్ ఉండేవాడు, అపోలో ఏథెన్స్ అని చెప్పేసి గ్రీకుల్లో ఉంటారు. అంటే అపోలో కింగ్ ఉంటాడు అనమాట, అపోలో రాజు ఉంటాడు, ఒక దేవుడు ఉంటాడు. సో గ్రీకులకి అపోలో అంటే చాలా దేహదారుఢ్యము, సిక్స్ ప్యాక్, స్ట్రాంగ్గా చాలా బలంగా ఉంటాడు, దేహదారుఢ్యం. సో అతనిలాగా బుద్ధుడు ఉండేవాడు అనమాట, బుద్ధుడి విగ్రహాలు కూడా అలా బలంగా ఉండేది. సో కూర్చున్నటువంటి విగ్రహాలు. సో అటువంటి గాంధార శిల్పకళలో ఉంటాయి. అవి ఇక్కడ పుట్టింది అనమాట, గాంధార ప్రాంతం నుంచి పుట్టింది. అందుకే దాన్ని గాంధార అంటారు. గ్రీక్ కాలం నుంచి పుట్టిన ఇండో గ్రీక్ ఆర్ట్ అంటారు, లేదా ఇండో హెల్నిస్టిక్ ఆర్ట్ అని కూడా అంటారు. హెల్నిస్టిక్ అనేది మనకి గ్రీకుకు సంబంధించింది, ఇండో హెల్నిస్టిక్ ఆర్ట్ అని కూడా పిలుస్తారు అనమాట, ఇక్కడ నుంచే వచ్చింది. అలానే మనకి తక్షశిల విద్యా కేంద్రం కూడా ఉంటుంది, తక్షశిల విద్యా కేంద్రం, తక్షశిల యూనివర్సిటీ అంటారు కదా, అంటే ఎడ్యుకేషన్ హబ్ అనమాట ఇది, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది హిస్టరీ సరిగా తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకి మొట్టమొదటి విశ్వవిద్యాలయం నలంద, మొట్టమొదటి ఎడ్యుకేషన్ హబ్ వచ్చి తక్షశిల. సో తక్షశిల అనేది నలంద కంటే ముందు ఉంటుంది, వేదకాలంలోనే ఉంటుంది. సో వేదకాలంలోనే తక్షశిల ఉంటుంది, కానీ అది యూనివర్సిటీ కాదు, దూర ప్రాంతాల్లో ఉంటాయి, ఎడ్యుకేషన్ హబ్ అనమాట. సో యూనివర్సిటీ అంటే ఏంటి, ఒకే రీజన్లో అన్నీ ఉంటాయి, అన్ని విభాగాలు పెద్ద మొత్తంలో ఉంటుంది. సో విదేశాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, పెద్ద మొత్తంలో సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో తక్షశిల అనేది ఎడ్యుకేషన్ హబ్ అనమాట. ఎడ్యుకేషన్ హబ్ అంటే విద్యా కేంద్రం. సో ఒక విద్యా కేంద్రం వేదకాలం నుంచి ఉంటుంది. ఇది కూడా మనకి ఇక్కడే ఉంటుంది అనమాట, తక్షశిల ప్రాంతంలోనే ఉంటుంది. అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే మహాజనపదాలు అనమాట. సో మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు. సో ఎగ్జామినేషన్లో మీకు అడుగుతారు. సో వాటి యొక్క రాజధానులు మహాజనపదాలు జతపరచమని అడగచ్చు, లేదా డైరెక్ట్గానే అడగచ్చు అనమాట. సో ఉత్తర రాజధానులు, దక్షిణ రాజధానులు ఇవన్నీ రాసుకున్నారు క్లారిటీగా. సో ఇందులో అవంతి చాలా చాలా ఇంపార్టెంట్. సో అవంతి అనేది ఉత్తర రాజధాని వచ్చేసి ఉజ్జయిని, దక్షిణ రాజధాని మహిష్మతి. సో ఉజ్జయిని ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఓకేనా. మీకు ఎగ్జామ్లో రెండు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాజధాని ఒకటే అడగొచ్చు అనమాట. సో ఇప్పుడు అవంతి అని చెప్పేసి ఉజ్జయిని ఇవ్వచ్చు, ఉజ్జయిని అనేది ఇస్తారనమాట. అంటే మహిష్మతి కంటే కూడా ఇక్కడ ఉజ్జయిని చాలా ఇంపార్టెంట్ క్యాపిటల్. అంటే రాజుకు సంబంధించిన అన్ని కార్యాచరణలు మొత్తం కూడా ఉజ్జయిని ప్రాంతంలో జరిగేది. మహిష్మతి ఊరికి ఒక రాజధానిగా పెట్టుకున్నారు, ఏంటి దక్షిణం వైపు, ఓకేనా. సో ఇవి ఓవరాల్గా మన మహాజనపదానికి సంబంధించిన 16 మహాజనపదానికి సంబంధించినటువంటి రాజధానులు. అంటే రాజు పరిపాలించాలంటే ప్రతి రాజ్యాన్ని కూడా ఒక రాజధాని ఉంటుందా లేదా. సో ఈ మహాజనపదాలు అంటే ఏంటి, రాజ్యాలే, సామ్రాజ్యాలు. సో పెద్ద సామ్రాజ్యాలు ఇవి, వాటికి రాజధానులు. సో అయితే ఇందులో మనకి 4 పవర్ఫుల్ కింగ్డమ్స్ ఉంటాయన్నమాట, అతి శక్తివంతమైన రాజ్యాలు. సో రాసుకోండి, అతి శక్తివంతమైన సామ్రాజ్యాలు. సో అతి శక్తివంతమైన సామ్రాజ్యాలు. సో అప్పట్లో మనకి అతి శక్తివంతమైన సామ్రాజ్యాలు ఏముండేవి అంటే ఈ మహాజనపదాల్లో మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్స్ అనమాట. అంటే కింగ్డమ్స్ అంటే ఈ మహాజనపదాలే రాజ్యాలు, అర్థమైన సామ్రాజ్యాలు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మగధ. సో మగధ అనేది చాలా పవర్ఫుల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన ప్రపంచంలోనే ఉన్నటువంటి రాజధానుల్లో సామ్రాజ్యాల్లో అతిపెద్దది. సో చాలా పవర్ఫుల్, సిరి సంపదలు ఉండేది ఎక్కువగా. ఎందుకు ఇది ఇంత పవర్ఫుల్ అంటే వీళ్ళకి మైన్స్ ఎక్కువ ఉండేది అనమాట, మైన్స్. సో మైన్స్ మనం చూసుకుంటే ఐరన్ ఓరు, సో ఇనుప ఐరన్ ఓరు, నెక్స్ట్ కోలు, సో ఎక్సెట్రా మిగతా మిస్లేనియస్. ఈ మైన్స్ అనేవి ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండేది అనమాట. సో అప్పట్లో మైనింగ్ చేయడం చేత కాదు, చాలా తవ్వాలి. సో తవ్వాలి కాబట్టి సో మైన్స్ ఎక్కడ ఉంటే ఆ రాజ్యం అనేది చాలా సిరి సంపదగా ఉండేది అనమాట. సో యుద్ధాలకు కావాలంటే కత్తి, రాగి ఎక్కువ కావాలి. సో అంటే ఇనుము కావాలి కదా. సో కత్తులు, ఆయుధాలు కావాలంటే ఇనుము కావాలి ఖచ్చితంగా. సో ఇనుము అనేది ఈ ప్రాంతంలో ఉండేది మగధ కింగ్డమ్లో, అందుకే ఆ రాజ్యం అంత పవర్ఫుల్. సో అక్కడ ఆదాయం కూడా ఎక్కువ ఉండేది అనమాట. సో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇంపార్టెంట్ చక్రవర్తులు ఎవరున్నారు, బింబిసార, అజాతశత్రు, వీళ్ళ కొడుకు అజాతశత్రు సన్ను.
సో అజాతశత్రు ఇద్దరు కూడా హర్యాంక డైనస్టీకి సంబంధించిన వాళ్ళు. సో హర్యాంక వంశానికి సంబంధించిన వాళ్ళు. సో బింబిసార అజాతశత్రు బోత్ వర్ బిలాంగ్ టు ది హర్యాంక డైనస్టీ. బింబిసార అజాతశత్రు. సో కాబట్టి క్లారిటీగా రాసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి మొత్తం మహాజనపదాల్లో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలు ఏమున్నాయంటే సో మగధ, ఫస్ట్ మగధ, సెకండ్ వచ్చేసి అవంతి, రెండో వచ్చేసి అవంతి. ఇక్కడ పవర్ఫుల్ కింగ్ ఎవరంటే ప్రత్యోదత అంటారు. సో ఈయన చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట. సో అర్థమైందా? ప్రత్యోదత అంటే ఈ ప్రత్యోదత ఒకసారి హెల్త్ బాగాలేకుంటే బింబిసార వైద్యులు కూడా పంపిస్తాడు. సో మగధ సామ్రాజ్యం నుంచి అవంతి రాజ్యానికి కొంతమంది వైద్యులు పంపిస్తారు. ఎవరు? బింబిసార పంపిస్తాడు. సో ప్రత్యోదత హెల్త్ బాగాలేదు చూడమని చెప్పేసి. అంటే ఈ బింబిసార మంచి సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు రాజులతో, చుట్టుపక్కల వాళ్ళతో అలయన్స్లు పెట్టుకుంటాడు. సో అలయన్స్లు పెట్టుకుని రాజ్య విస్తరణ చేస్తాడు. మ్యాట్రిమోనియల్ అలయన్స్లు, ఎక్కువ వివాహ బంధాలు. సో వాళ్ళ రాజుల కూతురు చేసుకోవడము, వివిధ రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ చేసుకోవడము, ఇట్లా మ్యారేజ్ అలయన్స్లు ఇవంటే పీస్ఫుల్గా రాజ్యాన్ని విస్తరించాడు. అంటే కాంకెస్ట్ యుద్ధాలు కూడా ఉన్నాయి, కానీ యుద్ధాల కంటే కూడా ఎక్కువ శాంతియుతంగా తన రాజ్యాన్ని విస్తరించుకునేవాడు. అంటే బెనిఫిట్ ఇస్తూ రాజ్యాన్ని కలుపుకుంటూ ఉండేవాడు. సో అట్లా ఒకసారి ప్రత్యేకత కూడా హెల్త్ బాగాలేకుంటే అవంతి రాజ్యానికి, అంటే ఎక్కడి నుంచి? సో మగధ నుంచి అవంతి రాజ్యానికి ప్రత్యేకతగా బాగోగులు చూసుకోవాలని చెప్పేసి వైద్యులు పంపిస్తాడు. ఎవరు? బింబిసార. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోశల. సో అవంతి తర్వాత కోశల. సో కోశల సామ్రాజ్యం, దీంట్లో ప్రసంజిత్ అనమాట. ప్రసంజిత్ అనే అతను ఇక్కడ కింగు. సో ప్రసంజిత్ అంటే అజాతశత్రు యొక్క మేనమామే, మ్యాటర్నల్ అంకులు. సో బింబిసార రిలేటివ్. సో కోశల రాజ్యాన్ని పరిపాలిస్తుంది. కోశల ఎక్కడ ఉంది? ఇక్కడ కోశల. సో కోశల రాజ్యం ఇక్కడ అయోధ్య కూడా ఇందులోనే ఉంటుంది. కోశల రాజ్యంలోనే కోశల రాముడు అంటారు కదా. సో అట్లా అయోధ్య ప్రాంతం కూడా కోశల సామ్రాజ్యంలోనే పార్ట్ అనమాట. అయోధ్య నగరంలో పరిపాలించినటువంటి శ్రీరాముడు ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది. కోశల మహాజనపదాలు ఉంటుంది అనమాట. సో కాబట్టి కోశలను పరిపాలిస్తున్నప్పుడు వచ్చేసి ప్రసంజిత్తు, బింబిసార, అజాతశత్రు, వర్తమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ ఒకే కాలంలో ఉంటారు, సమకాలీకులు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వచ్చాని పరిపాలిస్తుంది ఉదయన అంటారు. సో ఉదయనుడు అని చెప్పేసి పిలుస్తారు. ఈయన ఒక రాజు అనమాట. సో ఉదయనుడు. ఇలా 4 రాజ్యాలు చాలా మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్స్ అనమాట. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మహాజనపదాలు? 16. ఈ 16లో వచ్చేసి ఈ 4 చాలా చాలా పవర్ఫుల్ అనమాట. సో 16లో ఈ 4 చాలా పవర్ఫుల్. వీళ్ళలో కింగ్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మొదట మనం చూసుకుంటే మగధ అన్నిటికంటే అంటే మొత్తం మన భారతదేశంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ అనమాట. సో అతిపెద్ద శక్తివంతమైన సామ్రాజ్యం వచ్చేసి మగధ సామ్రాజ్యం. అక్కడ ఉన్న చక్రవర్తులు ఎవరు? బింబిసార, అజాతశత్రు ఉంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్లో సో మనకి మహాజనపదాస్ వచ్చే టైంలో అంటే మనకి వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడి కాలంలో. తర్వాత ఏమున్నాయి? తర్వాత వచ్చేసి అవంతి. సో ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి ప్రత్యోదత. సో ప్రత్యోదత అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. తర్వాత వచ్చేసి కోశల రాజ్యం, కోశల మహాసామ్రాజ్యం. సో దానికి రాజు వచ్చేసి ప్రసంజిత్ అనమాట. సో అజాతశత్రు ప్రసంజిత్ మీద అటాక్ చేసి దండయాత్ర చేసి ఓడించి ఆ కోశల రాజ్యాన్ని కూడా కలిపేస్తాడు. సో దేంట్లో కలుపుతాడు? మగధ సామ్రాజ్యంలో కలిపేస్తాడు. సో ఫైనల్గా ఈ కోశల రాజ్యం కూడా మగధ సామ్రాజ్యం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మల్ల, వృజ్జి, అంగ ఇవన్నీ కూడా. సో ఇవంతా కూడా కలిపేస్తారు, మగధ సామ్రాజ్యంలో కలిసిపోతాయి ఇవన్నీ కూడా. ఎంత మగధ సామ్రాజ్యం అవుతుంది, పవర్ఫుల్ అవుతుంది. ఎప్పుడు? మన శిశునాగా నంద డైనస్టీ వరకు. సో మనకి తర్వాత ఎవరు వస్తారు? మౌర్య కింగ్డమ్ వస్తుంది. సో మౌర్య కింగ్డమ్ వచ్చిన తర్వాత మొత్తం భారతదేశం ఇదంతా కూడా చూడండి, ఈ సామ్రాజ్యం మొత్తం కూడా అంటే కేరళ, తమిళనాడు. సో కేరళ, తమిళనాడు తప్ప సో రిమైనింగ్ ప్రాంతం మొత్తం కూడా ఇది మౌర్య కింగ్డమ్. సో అర్థమైందా? అంటే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఉంటుంది, ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ చాలా వరకు మొత్తం కవర్ అయిపోతుంది. ఇది మౌర్య సామ్రాజ్యం, అంత పెద్దది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సామ్రాజ్యాలలో మౌర్య సామ్రాజ్యం కూడా ఒకటి. సో ఇంతవరకు ఎవరు తీసుకొస్తారంటే మనకి కర్ణాటక టైం వరకు ఎవరున్నారు? చంద్రగుప్త మౌర్య, అవునే కదా. సో కర్ణాటకలో ఆయన సల్లేఖన అనే వ్రతాన్ని తీసుకుంటారు కదా చంద్రగుప్త మౌర్య. అంటే కర్ణాటక వరకు ఉంటుంది, ఎక్సెప్ట్ కేరళ అండ్ తమిళనాడు. సో ఇవి తప్ప సో ఇవి కాకుండా ఇంతవరకు ఆంధ్ర రీజన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక మొత్తం కావచ్చు, ఈ రీజన్ మొత్తం కూడా మౌర్య ఎంపైర్. అంటే వాళ్ళు కూడా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. ఎవరు? మౌర్యన్స్. అక్కడి నుంచి విస్తరించుకుంటారు. చంద్రగుప్త మౌర్య చాలా పవర్ఫుల్ ఆర్మీ, అతిపెద్ద ఆర్మీ, హ్యూజ్ ఆర్మీ ఉంటుంది. సో ఆర్మీ చాలా పెద్దది, ఏనుగులు ఉంటాయి, కొన్ని వేల సంఖ్యలో ఏనుగులు. సో 12,000 సంఖ్యలో యుద్ధ ఏనుగులు ఉంటాయి. సో లక్షల సంఖ్యలో సైన్యం ఉంటుంది, హ్యూజ్ ఆర్మీ మెయింటైన్ చేస్తారనమాట. సో పదాతి దళం ఉంటుంది, అంటే మనకి నేల మీద నడిచి వెళ్తారు కదా. సో ఆర్చర్స్, సో విల్లుకారులు అంటారు, బాణాలు వేసే వాళ్ళు. సో వెరైటీ ఆఫ్ ఆర్మీ, సో ఫంక్షన్స్ అనేవి చేసేవాళ్ళు అనమాట. అతిపెద్ద సామ్రాజ్యం అంటే అంత పవర్ఫుల్ ఆర్మీ ఉంది కాబట్టి అందరిని ఓడించి దీన్ని కలుపుకుంటాడు మొత్తం. సో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, నేపాల్, సో సౌత్ ఇండియా మొత్తం కూడా అందులో పార్ట్ అనమాట. ఓకేనా? అంత పెద్ద సామ్రాజ్యం. సో ఇది రాసుకున్నారు కదా మొత్తం ఇంపార్టెంట్గా. సరే మీకు ఎగ్జామినేషన్లో అడిగితే
ద పవర్ఫుల్ కింగ్డమ్స్ ఇవి 4 వాటి యొక్క రాజులు. సో జతపరచాలని అడుగుతారు మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లో. సో రాజ్యాలు ఇచ్చి ఎదురుగా మీకు కింగ్స్ చక్రవర్తుల పేర్లు ఇస్తారు. ప్రసంజిత్తు, ప్రత్యోత, ఉదయనుడు, హర్యంక సంబంధించినటువంటి బింబిసార కావచ్చు లేదా అజశత్రు పేరని ఇస్తారనమాట. సో ఇది అర్థమై కదా. దీంతో మనకి ఏమైంది, సో మొత్తం డిస్కస్ చేసుకున్నాం. మహాజనపదాస్ ఏమున్నాయి, వాటికి రాజధానులు ఏమున్నాయి, సో మహాజనపదాల్లో రాచరికమైనటువంటి రాజ్యాలు ఏమున్నాయి, సో మోనార్క్స్ ఏమున్నాయి, తర్వాత గణతంత్ర రాజ్యాలు అంటే రిపబ్లిక్స్ ఏమున్నాయి చెప్పుకున్నాం కదా.